ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చెప్పారు ఏపీ మంత్రి లోకేష్. ప్రతిపక్ష పార్టీలు మోడీ ముందు ఒకలా, ఏపీలో మరోలా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మోడీ కాళ్లు మొక్కుతాం, హోదా ఇవ్వండి అని ప్రతిపక్షాలు అంటుంటే చంద్రబాబు మాత్రం ప్రధానిని నిలదీస్తున్నారని చెప్పారు లోకేష్. దేశంలో ఉన్న నేషనల్ మీడియా ఛానల్స్ అందరినీ ఒక తెరపైకి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగిందో చెప్పిన ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. ఎక్కడ ప్రధానమంత్రి గారిని కాలు పట్టుకుంటాను, మీ కాలుకు మొక్కుతాను అని ఎప్పుడు చెప్పలా. నిలదీస్తున్నాము, మాకు ఏదైతే హామీ ఇచ్చారో నిలబెట్టుకోలేదు, 4 సంవత్సరాల సమయం ఇచ్చాము, ఆయన నిలబెట్టుకోలేదు కనుకనే ఈరోజు నిలదీసే పరిస్థితికి వచ్చాము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ప్రతిపక్ష పార్టీలు నేను ఏం చెప్పినండి, సార్ మేము మీ కాలు మీద పడతాం, మొక్కుతాం, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మన ప్రతిపక్ష నాయకుడు ట్వీట్లో ఏం చెప్పాడు, ప్లీజ్ అడుగు తినే వాళ్ళమ్మా మనం తెలుగు జాతి 4 సంవత్సరాలు అన్యాయం చేసినప్పుడు మన పౌరుషం ఏంటో చెప్పే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీతోనే చెప్పాలి.